రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్ డిమాండ్ చేశారు. దర్పల్లి కేంద్రంలో పీడీఎస్యూ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ప్రిన్స్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని కేసీఆర్ భ్రష్టు పట్టించారని, కాంగ్రెస్ ప్రభుత్వమైన విద్యారంగ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంశీ, షాబాజ్, నాయక్ తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా విద్యను నిర్వీర్యం చేస్తూ అలాంటి ఒక్క రోజు కూడా రివ్యూ కమిటీని కూడా వేయకుండా పూర్తిగా విద్యనంతా కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటీకరణ, కాషాయీకరణ పేర్లతో అరకొర నిధులతోనే గడిపిన పరిస్థితి మనకు తెలిసిందే. ఇకపోతే ప్రభుత్వం ఏడిపోయి 7 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా విద్యాశాఖ మంత్రిని నిర్మించకపోవడం కూడా ఇది ఒక దుర్మార్గం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం వెంటనే విద్యాశాఖ అధికారిని నిర్మించాలి. దాంతో పాటుగానే ఇంకొకటి, రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లకు పైగా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇలా అనేకం కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి తక్షణమే అవి కూడా విడుదల చేయాలని చెప్పి కూడా ఈరోజు పీడీఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. మొన్న కూడా చూసుకున్నట్లయితే బడ్జెట్ లో 15% మేనిఫెస్టోలో ప్రకటించి కూడా 7% మాత్రమే నిధులు ఇవ్వడం జరిగింది. దానివల్ల ఇక్కడున్న ప్రభుత్వాల పాఠశాలలో ఉన్న లెక్చరర్లకు వాళ్ళకి ఇచ్చే ఫీజులకు మాత్రమే సరిపోతున్నాయి. ఆఖరికి ఇక్కడ ఉన్న స్టేషనరీ కొనుక్కోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బు లేకున్న స్థితి, దౌర్భాగ్య స్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఏర్పడింది. కాబట్టి ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యాశాఖకు 30% నిధులు ఇచ్చి ఇక్కడున్న విద్యను బలోపేతం చేయాలని చెప్పి ఈరోజు పీడీఎస్ గా మేమందరం కూడా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున దాడులు చేస్తామని చెప్పి, లేకపోతే ఉద్యమాలు చేస్తామని చెప్పి, దాంతో పాటుగానే అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.